బంగారం కేవలం ఒక ఆభరణం కాదు, అది శక్తి యొక్క సంకేతం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? స్త్రీ బంగారం ధరించినప్పుడు ఆమెలోని శక్తి పెరిగి ఆమె తేజస్సు చుట్టూ వ్యాపిస్తుందని ఎందుకు చెప్పబడింది? ఇది కేవలం సంప్రదాయమా, లేక దీని వెనక ఏదైనా లోతైన రహస్యం దాగి ఉందా? ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలోకి తీసుకెళ్తాను. అక్కడ పురాతన భారత జ్ఞానం మరియు దేవీ శక్తి సమ్మేళనం జరుగుతుంది. దీపావళి సమయంలో బంగారం ధరించడం కేవలం సంప్రదాయం కాదు, చైతన్యాన్ని మేల్కొల్పే ఒక పురాతన ప్రక్రియ అని మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు ఈ వీడియోలో బంగారానికి దేవీ లక్ష్మితో ఇంత లోతైన సంబంధం ఎందుకు ఉంది, ప్రతి దేవీ విగ్రహంలో బంగారు ఆభరణాలు ఎందుకు ఉపయోగించబడతాయి, మరియు ప్రతి పండుగలో స్త్రీలు బంగారంతో తమను తాము ఎందుకు అలంకరించుకుంటారు. బంగారం కేవలం అందాన్ని పెంచే సాధనం కాదు, స్త్రీ శరీరంలో సూర్యతత్వ శక్తిని ప్రవహింపచేసే మాధ్యమమని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే బంగారం ధరించినప్పుడు మీరు కేవలం ఆభరణం ధరించడం కాదు, మీలోని దేవీని మేల్కొల్పుతున్నారని గ్రహిస్తారు. పురాతన భారతదేశంలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక సాధ్వి ఉండేది. ఆమె ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఒకే విధమైన పూజా విధానాన్ని అనుసరించేది. ఆమె ఖరీదైన ఆభరణాలు ధరించేది కాదు, విలాసవంతమైన జీవనం కోరుకునేది కాదు. కానీ ఆమె తన చెవుల్లో చిన్న బంగారు కమ్మలు ధరించేది మరియు అది తన సాధనకు మాధ్యమమని చెప్పేది. ప్రజలు ఆమెను బంగారం ఎందుకు ధరిస్తావని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ ఇలా అనేది, బంగారం సూర్యుడి భాగం. సూర్యుడు అనేది సమస్త చైతన్యాన్ని ప్రకాశింపజేసే అగ్ని. స్త్రీ బంగారం ధరించినప్పుడు ఆమె దేవీ లక్ష్మి స్వరూపమైన సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కేవలం కథ కాదు, ఒక సంకేతం. మన శాస్త్రాలు బంగారాన్ని అగ్ని యొక్క సారాంశంగా వర్ణించాయి. బంగారం అగ్ని నుండి ఉత్పన్నమైన లోహం మరియు అగ్ని చైతన్యానికి సంకేతం. ఈ అగ్ని స్త్రీ శరీరాన్ని తాకినప్పుడు ఆమె సూక్ష్మ శరీరంలో శక్తి ప్రవాహం తీవ్రమవుతుంది. ఆమె ఆభలో చమక్కు వస్తుంది, మనస్సు స్థిరమవుతుంది. అందుకే దేవీ లక్ష్మిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు, ఎందుకంటే ఆమె సంపద మరియు చైతన్యం రెండింటి దేవత. వేదాలను స్త్రీ శరీరం చంద్రుడు మరియు సూర్యుడు రెండు శక్తుల సమ్మేళనంగా చెప్పబడింది. ఆమె ఎడమవైపు చంద్రుడిది, ఇది శీతలత్వం మరియు సున్నితత్వాన్ని ఇస్తుంది, మరియు కుడివైపు సూర్యుడిది, ఇది శక్తి మరియు తేజస్సుని ఇస్తుంది. బంగారం శరీరం యొక్క కుడిభాగాన్ని తాకినప్పుడు అది సూర్యశక్తిని సక్రియం చేస్తుంది. అందుకే పురాతన సంప్రదాయాలలో స్త్రీలు బంగారు గాజులు లేదా చేతి కడ్యాలను కుడి చేతిలో ధరించాలని చెప్పబడింది. తద్వారా సూర్యశక్తి ప్రవహిస్తుంది మరియు మనస్సులో ఉత్సాహం జనిస్తుంది. బంగారం కేవలం లోహం కాదు, ఇదొక జీవన శక్తి సంవాహకం. ఇది స్త్రీ ఆభరు నిఖారం చేస్తుంది. ఆధునిక విజ్ఞానం కూడా ఈ రహస్యాన్ని క్రమంగా అర్థం చేసుకుంటుంది. శాస్త్రవేత్తలు బంగారం మానవ శరీరం యొక్క బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్తో సంకర్షణం చెందుతుందని కనుగొన్నారు. ఇది శరీరంలో సూక్ష్మ స్థాయిలో కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. పురాతన కాలంలో బంగారు గాజులు, చీలమండలు లేదా హారాలు ధరించినప్పుడు అవి కేవలం అలంకరణ కాదు, నిరంతర శక్తి ప్రవాహానికి మాధ్యమంగా ఉండేవి. బంగారం శరీరం యొక్క చర్మంతో సూక్ష్మ విద్యుత్ సంకేతాల ఆదాన ప్రదానంలో సహాయం చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు మనస్సులో శాంతి ఏర్పడుతుంది. అందుకే స్త్రీ బంగారు ఆభరణాలు ధరించినప్పుడు ఆమె లోపలి నుండి ఆత్మవిశ్వాసం మరియు అందాన్ని అనుభవిస్తుంది. దీపావళి సమయంలో వాతావరణంలో అగ్నితత్వం సక్రియంగా ఉన్నప్పుడు బంగారం ఆ శక్తిని తనలోకి గ్రహించి దానిని ధరించిన స్త్రీ ద్వారా ఆ ప్రకాశాన్ని బయటకు వ్యాపిస్తుంది. ఆ సమయంలో ఇంటింటా దీపాలు వెలుగుతాయి మరియు ప్రతి దీపం దేవి ఆభరణంలా మెరిసిపోతుంది. ఆ క్షణంలో బంగారం ధరించడం కేవలం సంప్రదాయం కాదు, సూర్యతత్వాన్ని తమలోకి ఆహ్వానించే ప్రక్రియ. అందుకే దీపావళి రోజున బంగారం కొనడం మరియు ధరించడం శుభమని చెప్పబడింది. ఎందుకంటే ఆ రోజు శక్తి భూమిపై అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. మీరు కూడా మీ శక్తిని మేల్కొల్పాలనుకుంటే దీపావళి రాత్రి ఒక సరళమైన సాధన చెయ్యండి. మీ దగ్గర ఒక చిన్న బంగారు ఆభరణం ఉంచండి. దానిని చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని, ఈ బంగారం సూర్యుడి భాగం, ఇది నన్ను దేవీ లక్ష్మి చైతన్యంతో బంధిస్తుంది అని హృదయంలో భావించండి. ఆ తర్వాత ఒక దీపాన్ని వెలిగించి దానిని మీ కుడి చేతి ముందు ఉంచి 3 సార్లు లోతైన శ్వాస తీసుకుంటూ ప్రకాశం మీ శరీరంలో ప్రవహిస్తోంది అని అనుభవించండి. ఇది బంగారం, అగ్ని మరియు మీ ఆత్మ ఒకటవుతాయి. ఈ సాధనతో మనసు శాంతించి ముఖంపై దివ్య ఆభ వస్తుంది. బంగారం పవిత్ర భావంతో ధరించినప్పుడు మాత్రమే శుభమని గుర్తుంచుకోండి. మనసులో లోభం, ఆడంబరం లేక అసూయ ఉంటే బంగారం యొక్క శక్తి నిష్క్రియమవుతుంది. అందుకే మన శాస్త్రాలు ఆభరణం కాదు, ఆభ యొక్క ప్రాముఖ్యతనే చెప్పాయి.
ప్రేమ మరియు కృతజ్ఞతాభావంతో బంగారం ధరించినప్పుడు అది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా అలంకరిస్తుంది. ఈ దీపావళి రాత్రి కేవలం బయట దీపాలది కాదు, మీ లోపలి జ్యోతిని మేల్కొల్పే అవకాశం. బంగారం ధరించినప్పుడు దానిని మీ దేవీ స్వరూప చైతన్య సంకేతంగా భావించండి. ప్రతి మెరిసే ఆభరణంతో మీ లోపల లక్ష్మీ ఆభలా ఉన్న స్వర్ణిమ తేజస్సు ఉందని స్మరించండి. ఒక స్త్రీ తనలోని ఈ శక్తిని గుర్తించినప్పుడు ఆమె తన ఇంట్లో సంపదను మాత్రమే తీసుకురాదు, ఆమె చుట్టూ ఉన్న శక్తిని కూడా ప్రకాశింపచేస్తుంది. దీపాల వెలుగులో బంగారు ఆభరణాలు ధరించినప్పుడు ఈ ప్రకాశం బయట మాత్రమే కాదు, మీ లోపల కూడా వెలుగుతూ ఉందని భావించండి. ఎందుకంటే దేవి లక్ష్మి యొక్క నిజమైన నివాసం బంగారంలో కాదు, మీ హృదయ శుద్ధంలో ఉంది. ఆమె అక్కడ నివసిస్తుంది. అక్కడ భావన పవిత్రంగా, దృష్టి నిర్మలంగా మరియు ఆత్మ తేజస్విగా ఉంటుంది. ఇదే ఈ దీపావళి యొక్క నిజమైన అర్థం. ఇదే బంగారపు యొక్క రహస్యం. ఇది కేవలం లోహం కాదు, ఇది సూర్య చైతన్యం. ఇది ప్రతి స్త్రీని దేవిగా మార్చగలదు. దేవి లక్ష్మి మీలో ఉన్నారు, ఆమెను గుర్తించడమే ఆలస్యం. ఈ దీపావళి శుభ సందర్భంలో మీ ప్రతి ఆభరణం మీ ఆత్మజ్యోతిగా మారాలని నా ప్రార్థన. దేవీ శక్తి మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. ఈ వీడియో మీలోని దేవిని కొంచెమైనా అనుభవించేలా చేస్తే ఒక క్షణం ఆగండి, కళ్ళు మూసుకొని మనసులో ఇలా చెప్పండి: నేను బంగారంలా శుద్ధమైన మరియు తేజస్వి అని. ఈ వాక్యం కేవలం పదాలు కాదు, ఇది మీ స్వంత శక్తి యొక్క స్మరణ. ఈ అనుభవం మీ హృదయ జ్ఞానాన్ని తాకినట్లయితే కింద కామెంట్లో రాయండి, నాలోని దేవి మేల్కొంటోంది. తద్వారా ఈ కామెంట్ సెక్షన్లో ప్రతి పదం, ప్రతి భావన ఒక మంత్రుల గుండెలో గుంజనం చేస్తూ ఇతరులకు కూడా ఈ శక్తిని అనుభవించేలా చేస్తుంది. మీరు ప్రతివారం మీ ఆత్మను తాకి ఇలాంటి పురాతన మరియు దివ్య జ్ఞానం మీ వద్దకు చేరాలని కోరుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మేము కేవలం వీడియోలు తయారు చేయము, ఇక్కడ ప్రతి కథ ఒక సాధనగా మారుతుంది. ఈ దీపాల రాత్రిన మీ ఆభ మరింత ఉజ్వలంగా మారాలి, మీ ప్రతిరోజు స్వర్ణంగా మారాలి మరియు దేవీలక్ష్మి ఎల్లప్పుడూ మీ హృదయంలో నివసించాలి. మీరు ఈ రహస్యమైన ప్రయాణంలో మరింత లోతుగా వెళ్లాలని కోరుకుంటే బంగారం యొక్క ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యతను మరింత అన్వేషిద్దాం. పురాతన భారతీయ సంప్రదాయాలలో బంగారం కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా ఒక దివ్యశక్తి సంవాహకంగా పరిగణించబడింది. ఇది స్త్రీ శరీరంలోని సూక్ష్మ శక్తి కేంద్రాలైన చక్రాలను సమతుల్యం చేయటంలో సహాయపడుతుందని నమ్మకం. ముఖ్యంగా సౌరనాడి, పింగళ నాడి, ఇది సూర్యశక్తికి సంబంధించినది. బంగారం ధరించడం ద్వారా ఉత్తేజితమవుతుందని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నాడి కుడివైపు పనిచేస్తుంది మరియు శారీరక మరియు మానసిక శక్తిని, సృజనాత్మకతను మరియు ఉత్సాహాన్ని నియంత్రిస్తుంది. బంగారం మరియు దేవీలక్ష్మి సంబంధం. దేవీలక్ష్మి సంపద, సమృద్ధి మరియు ఆధ్యాత్మిక చైతన్యం యొక్క దేవతగా పూజించబడుతుంది. ఆమె విగ్రహాలు ఎల్లప్పుడూ బంగారు ఆభరణాలతో అలంకరించబడతాయి, ఎందుకంటే బంగారం ఆమె దివ్యశక్తిని సూచిస్తుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మంథనం నుండి ఉద్భవించినప్పుడు ఆమె స్వర్ణమయ శరీరంతో మరియు అపూర్వమైన తేజస్సుతో కనిపించింది. ఈ స్వర్ణమయ శక్తి ఆమె ఆధ్యాత్మిక మరియు భౌతిక సంపదను సూచిస్తుంది. అందుకే దీపావళి రోజున బంగారం కొనడం లేదా ధరించడం దేవి లక్ష్మి యొక్క ఆశీర్వాదాలను ఆహ్వానించడంతో సమానం. ఆధునిక శాస్త్రం ఏమి చెబుతోంది? బంగారం యొక్క శక్తివంతమైన లక్షణాలను కూడా గుర్తిస్తోంది. బంగారం ఒక అద్భుతమైన వాహకం. ఇది విద్యుత్ మరియు శక్తిని సమర్థవంతంగా సంగ్రహిస్తుంది మరియు బదిలీ చేస్తుంది. శరీరంలోని సూక్ష్మ విద్యుత్ సంకేతాలతో సంకర్షించడం ద్వారా బంగారం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా బంగారం ధరించడం వల్ల స్కిన్ కాంటాక్ట్ ద్వారా సూక్ష్మ కంపనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నాడీ వ్యవస్థను శాంతపరచడంలో మరియు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. దీపావళి మరియు బంగారం యొక్క ప్రాముఖ్యత. దీపావళి దీపాల పండుగ, అగ్నితత్వం యొక్క పరాకాష్ట. ఈ రోజున వాతావరణంలో శక్తి తీవ్రంగా ఉంటుంది మరియు బంగారం ఈ శక్తిని గ్రహించి దానిని ధరించిన వ్యక్తికి బదిలీ చేస్తుంది. ఈ సమయంలో బంగారం ధరించడం లేదా కొనడం ద్వారా వ్యక్తి తన శరీరంలోని సూర్యశక్తిని సక్రియం చేస్తాడు. ఇది ఆత్మవిశ్వాసం, సంతోషం మరియు సమృద్ధిని తెస్తుంది. అందుకే ఈ పండుగ సమయంలో బంగారం కొనడం శుభసూచకంగా పరిగణించబడుతుంది. సరళమైన సాధన. మీరు ఈ దీపావళి సమయంలో మీ శక్తిని ఉత్తేజపరచాలనుకుంటే ఈ సరళమైన సాధనను పాటించండి. ఒక బంగారు ఆభరణాన్ని తీసుకోండి, తర్వాత ధ్యానం,
దానిని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. తర్వాత దీపం, దానిని మీ కుడి వైపు ఉంచాలి. ఈ సాధన మీ మనస్సును శాంతపరచడమే కాకుండా మీ ఆభరణం మరింత ప్రకాశవంతం చేస్తుంది. బంగారం ధరించే శుభ భావన. బంగారం యొక్క నిజమైన శక్తి దాని భౌతిక రూపంలో కాదు, దాన్ని ధరించే భావనలో మాత్రమే ఉంది. శుద్ధమైన హృదయంతో, కృతజ్ఞత మరియు ప్రేమతో బంగారం ధరించినప్పుడు అది మీ ఆధ్యాత్మిక శక్తిని ఉన్నతీకరిస్తుంది. అయితే లోభం, గర్వం లేదా పోటీ భావనలతో ధరిస్తే దాని శక్తి తగ్గిపోతుంది. అందుకే మన శాస్త్రాలు ఎల్లప్పుడూ శుద్ధ భావనతో ఆభరణాలు ధరించాలని నొక్కి చెబుతాయి. దీపావళి సందేశం. ఈ దీపావళి కేవలం బయటి దీపాలను వెలిగించడమే కాదు, మీ లోపలి జ్యోతిని కూడా ప్రకాశింపజేయండి. బంగారు ఆభరణాలు ధరించినప్పుడు అవి మీ లోపలి దేవిని ప్రతిబింబిస్తాయని గుర్తుంచుకోండి. ప్రతి మెరిసే ఆభరణం మీ ఆత్మ యొక్క తేజస్సును సూచిస్తుంది. మీరు ఈ శక్తిని గుర్తించినప్పుడు మీరు కేవలం మీ ఇంటికి సంపదను తీసుకురావడమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకాశాన్ని అందిస్తారు. మీ ఆభరణం ప్రకాశవంతం చేయండి. ఈ దీపావళి బంగారాన్ని కేవలం లోహంగా చూడకండి. ఇది సూర్యశక్తి, దేవి లక్ష్మి యొక్క చైతన్యం మరియు మీ ఆత్మ యొక్క తేజస్సు. దీన్ని ధరించడం ద్వారా మీరు మీ లోకలి దేవిని జాగృతం చేస్తున్నారు. కాబట్టి ఈ పండుగ సమయంలో శుద్ధమైన హృదయంతో, కృతజ్ఞతతో బంగారాన్ని ధరించండి మరియు మీ ఆభను దీపాల వెలుగులా ప్రకాశించనివ్వండి. మీ లోపలి దేవి ఈ దీపావళి రోజున పూర్తిగా జాగృతం కావాలని, మీ జీవితం స్వర్ణమయంగా మరియు తేజోమయంగా మారాలని నా ఆకాంక్ష. ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే కామెంట్లో రాయండి, నా లోపలి దేవి జాగృతమవుతోంది అని. మీ భావనలు ఈ కామెంట్ సెక్షన్లో ఒక మంత్రంలా గుంజనం చేస్తాయి. ఇతరులకు కూడా ఈ శక్తిని అనుభవించేలా ప్రేరేపిస్తాయి. ప్రతి వారం ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానము మరియు దివ్య కథలను అందుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ దీపావళి సువర్ణమయంగా, శక్తిమయంగా మరియు దేవి లక్ష్మి ఆశీర్వాదాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.